భారతదేశంలో కనిపించే వైష్ణవ దేవాలయాలు మరియు దేవతల యొక్క వివిధ వర్గీకరణలలో అష్టస్వయం వ్యక్త క్షేత్రాలు వైష్ణవులకు గొప్ప ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇవి విష్ణువు యొక్క 8 ప్రధాన స్వయంభు రూపంలో వెలసిన దేవాలయాలు అని ఒక ప్రతీక. మన భారతదేశంలో దేవాలయాలను సాధారణంగా 5 వర్గాలుగా విభజించారు. అందులో మొదటిది స్వయం వ్యక్త స్థల దేవాలయాలు, అంటే స్వయంగా దేవతలు స్వయంభు రూపంలో వెలసిన దేవాలయాలు. ఇక రెండవది దేవస్థల దేవాలయాలు, అంటే బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన దివ్య వ్యక్తులచే స్థాపించబడిన దేవాలయాలు. ఇక మూడవది అర్ష లేదా సిద్ధస్థల దేవాలయాలు, అంటే గొప్ప ఋషులచే స్థాపించబడిన దేవాలయాలు. ఇక నాలుగోది పౌరాణిక స్థల దేవాలయాలు, అంటే పురాతన కాలంలో స్థాపించబడిన దేవాలయాలు. ఇక ఐదవది మానుష స్థల దేవాలయాలు, అంటే భక్తులుచే ప్రతిష్ఠించిన దేవాలయం అనే అర్థం. శ్రీ మహావిష్ణువు స్వయంభుగా వెలసిన 8 ప్రసిద్ధి దేవాలయాలు అతి ముఖ్యమైనవి. అందులో మొదటిది శ్రీరంగం, తిరుచిరాపల్లి జిల్లా, తమిళనాడులో శ్రీరంగనాథ స్వామి దేవాలయం. రెండవది తిరుపతి, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్లో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. మూడోది బద్రీనాథ్, నైనిటాల్ దగ్గర ఉత్తరాఖండ్లో శ్రీ బదరీ నారాయణ స్వామి దేవాలయం. నాలుగోవది ముక్తినాథ్, ధవల్గిరి, నేపాల్లో శ్రీ చక్రపాణి స్వామి దేవాలయం. ఐదవది శ్రీముష్ణం, కడలూరు జిల్లా, తమిళనాడులో శ్రీ భూ వరాహ స్వామి దేవాలయం. ఆరోవది నంగునేరి, తిరునెల్వేలి జిల్లా, తమిళనాడులో శ్రీ వనమామాలి పెరుమాళ్ దేవాలయం. ఏడవది నైమిసారణ్యం, నిసార్, లక్నో సమీపంలో, ఉత్తరప్రదేశ్లో శ్రీ చక్రనారాయణ స్వామి దేవాలయం. ఇక ఎనిమిదవది పుష్కరుడు, పుష్కర్, అజ్మీర్ సమీపంలో, రాజస్థాన్లో శ్రీ వరాహ స్వామి దేవాలయం. దక్షిణ భారతదేశంలోని విష్ణు దేవాలయాల యొక్క స్వయంభూ పుణ్యక్షేత్రాలలో మరియు విష్ణువు యొక్క 108 ప్రధాన దేవాలయాలలో శ్రీరంగం, శ్రీ రంగనాథ స్వామి దేవాలయం అతి ముఖ్యమైనది. శ్రీరంగం అనేది కావేరి నది మరియు కొల్లిడం నది మధ్య తూర్పు, పడమరల మధ్య ఉన్న ఒక ద్వీపం. శ్రీరంగం దేవాలయానికి లౌకిక మరియు మతపరమైన సంఘటనలతో కూడిన చరిత్రను కలిగి ఉంది. మెరిసే శ్రీరంగం విమానం యొక్క మూలాన్ని రుద్రుడు నారదునికి వివరించారని చెబుతారు. శ్రీరంగం చరిత్ర ప్రకారం క్షీరసాగరపు లోతులలో బ్రహ్మ తపస్సు ఫలితంగా మెరిసే శ్రీరంగ విమానం ఉద్భవించింది. దీనిని పక్షిరాజైన గరుడ భరించారు. ఆదిశేషుడు దాని మీద తన కవచాన్ని విస్తరించారు. ప్రధాన దేవదూత విశ్వక్సేనుడు దారి చూపిస్తూ ఉంటే ముందుకు నడిచారు. సూర్యుడు మరియు చంద్రుడు శ్రీ రంగనాథ స్వామిని కీర్తిస్తూ, సంగీత విద్వాంసులు నారదుడు మరియు తుంబుర శ్రీ రంగనాథ స్వామిని కీర్తించారు. రుద్రుడు మరియు ఇతర దేవతలు జయ జయధ్వానాలు చేశారు. దివ్య పరిచారికలు నాట్యం చేస్తూ ఉండగా పూల వర్షం కురిసింది అని ఒక ప్రతీక. తన ఘోర తపస్సు నుండి మేల్కొన్న బ్రహ్మ విమానానికి సాష్టాంగ నమస్కారం చేశారు. 4 వేదాలు పఠిస్తూ ఆశ్చర్యంగా చూశారు బ్రహ్మ. అతను తపస్సుకు శ్రీ రంగనాథ స్వామి సంతోషించారని మరియు అతని ప్రార్థనలకు సంతోషించి వచ్చానని సునంద బ్రహ్మకు తెలియజేస్తారు. బ్రహ్మ విమానంలోకి చూసినప్పుడు అక్కడ శివ పార్వతులు విశ్రాంతి తీసుకుంటున్నారు. శ్రీ రంగనాథ స్వామి బ్రహ్మకు స్వయంభూగా తన ఇష్టానుసారం విగ్రహంగా వచ్చానని తెలియజేశారు అట. భూమి మీద శ్రీరంగం, తిరుమల, బద్రీనాథ్, ముక్తినాథ్, శ్రీముష్ణం, నంగునేరి, పుష్కర అనే 8 ప్రదేశాలలో కూడా అలాగే కనిపిస్తాను అని బ్రహ్మకు తెలియజేశారు. శ్రీరంగం విమానము వీటన్నింటిలో మొదటిది మరియు ఆగమాలలో నిర్దేశించబడిన ఆరాధన విధానం ప్రకారం తనను ఖచ్చితంగా పూజించమని యోగనిద్రలో తన లక్షణ భంగిమలో పడుకోని శ్రీ రంగనాథ స్వామి దర్శనం ఇస్తాను అని బ్రహ్మకు వివరించారు అని ఒక కథనం. బ్రహ్మ శ్రీరంగం విమానమును సత్యలోకానికి తీసుకెళ్లి విరజా నది ఒడ్డున ప్రతిష్ఠించారు. రోజూ పూజ చేయడానికి సూర్య భగవానుని నియమించారు బ్రహ్మ. అతని తర్వాత వైవస్వత మన్వంతరి పూజలు చేశారు. అతని కుమారుడు ఇక్ష్వాకుడు అయోధ్యకు రాజు అయినప్పుడు అతను శ్రీరంగం విమానమును అయోధ్యలో ప్రతిష్ఠించాలనుకున్నారు. అతను అనేక వందల సంవత్సరాల పాటు తపస్సు చేసి చివరికి శ్రీరంగం విమానమును అయోధ్యకు తీసుకెళ్లడానికి బ్రహ్మ అనుమతించారు. ఆ విధంగా శ్రీరంగం విమానం
అయోధ్యకు వచ్చింది. ఇక్ష్వాకుని తరువాత అతని వంశస్థులు ఆ సేవను కొనసాగించారు. భగవంతుని అవతారమైన శ్రీరాముడు అతనిని ఆరాధించారు మరియు ఆ తర్వాత శ్రీరంగనాథస్వామి పెరియ పెరుమాళ్ అని పిలువబడ్డారు. శ్రీలంక నుండి దిగ్విజయంగా తిరిగి వచ్చినప్పుడు వైభవంగా జరిగిన శ్రీరామ పట్టాభిషేకంలో శ్రీరాముడు విభీషణుడికి పూజ కోసం శ్రీరంగం విమానం బహుమతిగా ఇస్తారు. విభీషణుడు శ్రీలంకకు బయలుదేరినప్పుడు అతను తన మధ్యాహ్న ప్రార్థనలు చేయడానికి కావేరీ ఒడ్డున దిగుతారు. అతను చంద్రపుష్కరణి సమీపంలోని శేషపీఠం అనే ప్రదేశంలో శ్రీరంగ విమానాన్ని ఉంచుతారు. అతను స్నానం చేసి తిరిగి వచ్చి పూజ చేసిన తర్వాత అతను శ్రీరంగ విమానాన్ని ఎత్తడానికి ప్రయత్నించినప్పుడు అది కదలకుండా భూమిలో స్థిరపడిపోయింది అట. విభీషణుడు దుఃఖంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. శ్రీరంగనాథస్వామి అతని ముందు ప్రత్యక్షమై ఆ ప్రదేశాన్ని తన నివాసంగా చేసుకోవాలని ముందే నిర్ణయించుకున్నందున దుఃఖించవలసిన అవసరం లేదని ఓదార్చారు. రోజూ వచ్చి పూజించమని వరము ఇచ్చారు అట. ఇప్పటికీ విభీషణుడు రోజూ అర్ధరాత్రి వచ్చి శ్రీరంగనాథస్వామి వారిని పూజిస్తారని ఇక్కడ చెబుతారు. దశరథుడు పుత్రకామేష్టి యాగం చేసినప్పుడు ఆ ప్రాంతాన్ని పాలిస్తున్న ధర్మవర్మ అనే చోడుడు యాగశాలలో శ్రీరంగ విమానాన్ని చూసి అతను చాలా ఆకర్షితుడయ్యాడు. అతను దానిని తన రాజ్యంలో స్థాపించాలని అనుకుంటాడు. చంద్రపుష్కరణి ఒడ్డున ఆయన తపస్సు చేసినప్పుడు ఋషులు శ్రీరంగం విమానము ఎప్పుడైనా ఈ ప్రదేశంకు వస్తుందని భావించి తపస్సు విరమించుకోమని అభిరదిస్తారు. వెంటనే విభీషణుడు మోసుకెళ్లే శ్రీరంగ విమానం ఆ ప్రదేశంకు వచ్చింది. శ్రీరంగనాథస్వామి దానిని తన నివాసంగా మార్చుకున్నందుకు ధర్మవర్మ సంతోషించారు. అతను విమానం కోసం ఒక మందిరాన్ని నిర్మించారు. దాని చుట్టూ ఉన్న ప్రాకారాన్ని ధర్మవర్మ వీధి అని పిలుస్తారు మరియు రోజువారీ ఆరాధన కోసం ఏర్పాట్లు కూడా చేశారు అట. కాలక్రమేణా ప్రకృతి ఈ స్థలాన్ని కబళించింది. శ్రీరంగ విమానం మరియు నిర్మాణాలు కనుమరుగై అడవి జంతువులకు ఆవాసంగా మారింది. ఆ ప్రదేశం చోళ వంశానికి చెందిన ఒక రాజు ఆ ప్రదేశానికి వచ్చి వేటాడే సమయంలో ఒక చిలుక పదే పదే ఈ శ్లోకం చెప్పడం విన్నాడు. చోళ వంశానికి చెందిన రాజు కావేరి విరజాసేయం వైకుంఠం రంగమందిరం సవాసుదేవో పంగేసహ ప్రత్యక్షం పరమం పదం విమానం ప్రణవకారం వేదశృంగం మహాద్భుతం శ్రీరంగసాయి భగవాన్ ప్రణవర్ధ ప్రకాశక. అంటే కావేరీ నది వైకుంఠంలో శాశ్వతంగా ప్రవహించే నది అంటే అదే విరజా నది. శ్రీరంగం దేవాలయం నిజంగా వైకుంఠమే, విష్ణువు యొక్క నివాసం. ఇక్కడ శ్రీరంగనాథస్వామి నిత్యస్వరూపంతో సకల వైభవంగా అనేక మహిమలతో వెలసినారు అని పురాణ కథనం అని ఆ చిలుక శ్లోకంలో చెప్పడం జరిగింది. ఆ శ్రీరంగానికి భగవంతుడు వాసుదేవుడు తప్ప మరెవరో కాదు, అతడే ప్రధాన భగవంతుడు. విమానము నిజముగా బాహ్య పరమపదము. విమానం ప్రణవ రూపంలో ఉంటుంది. 4 గోపురాలు అద్భుతంగా 4 వేదాలను పోలి ఉంటాయి మరియు భగవంతుడు శ్రీరంగసాయి ప్రణవపదం గురించి వివరిస్తున్నారు. ఆ శ్లోకం యొక్క తాత్పర్యం అర్థం చేసుకున్న చోడుడు శ్రీరంగం విమానానికి సురక్షితమైన పునాది వేయడానికి చెట్టుకు పశ్చిమాన ఉన్న భూమిని లోతుగా త్రవ్వించారు. కాని శ్రీరంగనాథస్వామి అతనికి కలలో కనిపించి శ్రీరంగనాథస్వామి పడుకున్న ఖచ్చితమైన ప్రదేశాన్ని అతనికి చెప్పారు అట. అక్కడ మెరుస్తున్న శ్రీరంగ విమానాన్ని చూసి రాజు ఎంతో సంతోషించారు. అతను అడవిని శుభ్రం చేయించి ఆలయానికి అవసరమైన అన్ని భాగాలను నిర్మించారు. పూల తోటలను ఏర్పాటు చేశారు. ఆలయ సేవలు మరియు పూజా విధానాలను స్థాపించారు. ఉరేయూర్ నుండి పాలించిన కిలిచోడుడు మరియు అతని వారసుల సహకారంతో ఈ క్షేత్రం తిరువరంగ తిరుపతి గా ప్రసిద్ధి చెందింది. ఇది ప్రపంచంలోనే 2వ అతిపెద్ద దేవాలయం. మొదటిది కంబోడియాలోని అంకోర్ వాట్. ప్రపంచంలోనే అతి పెద్ద దేవాలయం ఇదే. ఈ ఆలయం 3 కిలోమీటర్లు చుట్టుపక్కల ఆక్రమించి భారతదేశంలోనే అతి పెద్ద ఆలయం. విస్తీర్ణం దాదాపు 156 ఎకరాలు. దీనిని భారతీయ ఆంకోర్ వాట్ గా పరిగణించవచ్చు. ఈ ప్రాంగణంలో 54 దేవాలయాలు మరియు అనేక నీటి వనరులు ఉన్నాయి. దానితో పాటు విష్ణు మరియు లక్ష్మీ ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ 5 ముఖ్యమైన ఆలయాలు ఉన్నాయి. ఒకటి ప్రధాన ఆలయం రంగనాథ స్వామి ఆలయం, మరొకటి మహాలక్ష్మి ఆలయం, తదుపరి ఆలయం ధన్వంతరి అంటే ఆయన విష్ణు కుటుంబ వైద్యుడు, మరో ఆలయం
9 గ్రహాలకు అధిపతి అయిన సుదర్శన దేవుడు. చివరగా ముఖ్యమైన దేవాలయాలలో చివరిది శ్రీ రామానుజ ఆచార్య వారిది. ఈ ఆలయంనకు 21 గోపురాలు ఉన్నాయి. ప్రధాన గోపురం 220 అడుగుల ఎత్తు ఉంటుంది. ప్రధాన ఆలయం పై భాగంలో ఉన్న గోపురం 80 కిలోల బంగారంతో చేయబడింది. తర్వాత తెల్ల గోపురం దర్శించుకుంటారు. దీని ఎత్తు 144 అడుగుల. ప్రధాన గోపురం దాదాపు 17వ శతాబ్దంలో ప్రారంభమై 400 ఏళ్లుగా నిర్మాణంలో ఉంది అని ఇక్కడ పుకారు. ఇక్కడ రామానుజ ఆచార్య యొక్క అసలు శరీరం ఉంది అని ఒక ప్రతీక. అదే ప్రధాన దేవాలయం కూడా. శ్రీ రామానుజులు పూజ ఆచారాలలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు అని ప్రజలందరినీ ఆలయం లోపలికి అనుమతించేలా నిబంధనలలో ఆ మార్పులను తీసుకొచ్చారు. శ్రీ రామానుజులు 120 సంవత్సరాలు జీవించి చివరకు తను విముక్తిని పొందారు. శ్రీ రామానుజులు వారిని ఇక్కడే ఖననం చేయబడ్డారు అని, కొంతకాలం తర్వాత మరలా అతను ప్రత్యక్షమయ్యారు అని ఇక్కడ ఒక పుకారు. అందుచేత శ్రీ రామానుజులు వారిని ఇక్కడే భద్రపరిచారు అని ఒక కథనం. శ్రీ రంగనాథస్వామి ఆలయానికి ఎలా చేరుకోవాలి అని మీరు ఆలోచిస్తున్నారా? ఇదిగో ఇలా వెళ్ళాలి. విమాన మార్గం ద్వారా అయితే సమీప విమానాశ్రయం తిరుచిరాపల్లి అంతర్జాతీయ విమానాశ్రయం నుండి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది రంగనాథస్వామి ఆలయము. రైలు మార్గం ద్వారా అయితే శ్రీరంగం రైల్వే స్టేషన్ ఆలయానికి 1 కిలోమీటర్ల దూరంలో ఉన్న రైల్వే స్టేషన్ మరియు ప్రధాన రైల్వే స్టేషన్ తిరుచిరాపల్లి ఆలయానికి 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పాయింట్ల నుండి శ్రీరంగం ఆలయంలోకి ప్రవేశించడానికి టాక్సీలు కూడా నడుపుతుంటున్నారు. రోడ్డు మార్గం ద్వారా అయితే తిరుచిలోని శ్రీరంగం దేవాలయం, చెన్నై, మధురై, కోయంబత్తూర్, కన్యాకుమారి, బెంగళూరు, తిరుపతి, త్రివేంద్రం మొదలైన అన్ని ప్రధాన నగరాలకు బాగా అనుసంధానించబడి ఉంది. ఈ నగరాల నుండి శ్రీరంగానికి సాధారణ రవాణా బస్సులు ప్రతిరోజు అందుబాటులో ఉంటాయి. మరిన్ని ఇలాంటి భక్తి రసమైన వీడియోస్ కోసం చూస్తూ ఉండండి నా ఛానల్ని షణ్ముఖ్ కాలేపు.